ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 41వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. 41వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. పేదల పట్ల ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో వారి పట్ల కటాక్షించువాడు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ధన్యులు. మరి ఆ రీతిగా ఉన్నటువంటి సందర్భంలో కష్టం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మరి బాధలు ఎదురైనప్పుడు అట్టి వారిని దేవుడు తప్పిస్తాడంట. ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా, ఆపత్తు నుండి దేవుడు రక్షిస్తాడు, తప్పిస్తాడు అని దావీదు బలముగా నమ్మినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకనగా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైనటువంటి అనేక సంఘటనలు, మరి తన వ్యక్తిగత అనుభవపూర్వకంగా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఎవరు ధన్యులుగా ఉంటారు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అనేక సందర్భాలు, అనేక వాక్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, మరి యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. బేదల పట్ల ఎవరైతే జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారి పట్ల ఆయన మరి వారి పట్ల ఏ రీతిగా ఉంటుందంటే, దేవుని యొక్క ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక, ఆమేన్ అని కీర్తనాకారుడు సంబోధిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదల పట్ల మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉంటున్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మనం గమనించినట్లయితే ఆయన కొండ మీద ప్రసంగంలో చేస్తూ, ఆత్మ విషయమై దీనులను వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు, కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. మరి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ అనేక విషయాలను ప్రస్తావించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే బేదలను మరి కటాక్షించువాడు ధన్యుడు. బేదల పట్ల ప్రేమ కలిగి మనకు ఉన్నటువంటి దాంట్లోనే మరి బేదల పట్ల ప్రేమ కలిగేటువంటి వారిగా ఉండాలి. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకి అన్వయించుకొని, మరి పేదల పట్ల ప్రేమ కలిగి వారి పట్ల జాలి కలిగి మరి వ్యవహరించేటువంటి వారిగా ఉండాలి. దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనము రూపాంతరము చెందేదానికి ఆస్కారం ఉంది. ఈ రోజుల్లో మరి గొప్ప కోసం ధర్మాలు చేసేటువంటి వారు ఉంటున్నారు. అనేక మంది వారి యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేదానికి దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నారు. కానీ అయితే మన దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, బేదల పట్ల కరుణ చూపించండి, ప్రేమ చూపించండి. క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉంటున్నాం కాబట్టి అటువంటి ప్రేమను వారి పట్ల మనం చూపించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని
నెరవేర్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.